ఏపీ శాసనమండలి సమావేశాలు 2 రోజుల వాయిదా అనంతరం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు మళ్లీ ఇందాపూర్ హెరిటేజ్ డైరీలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కు అందించగా దీనిని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి మళ్లీ గందరగోళంగా మారింది. పెట్టారా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మీ అందరూ కూడా అధ్యక్ష సభా కార్యక్రమాన్ని రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రశ్న పోడియంను చుట్టుముట్టిన వారిని వెనక్కి పంపాలని కూటమి మంత్రులు ఎమ్మెల్సీలు చైర్మన్ కు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వైసీపీ సభ్యులు పోడియంకు దూరంగా వెళ్లాలని చైర్మన్ చెప్పిన ఆందోళన ఆపకపోవడంతో వారి ఆందోళన మధ్య మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. మరోవైపు కూటమి మంత్రులు వైసీపీ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. 4 రోజులుగా సభలో ఇదే తంతు రిపీట్ అవుతోందని, బడ్జెట్ పై చర్చ జరగనివ్వడం లేదని వాపోతున్నారు. అధ్యక్ష సభా కార్యక్రమాన్ని రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదని మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష.